ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని తొందరగా బయటికి రా. అక్షయ్ ముక్కు పుడక తీసుకొచ్చింది. రావని ఏంటి విచిత్రం? ముక్కు పుడక దీని దగ్గరికి ఎలా వచ్చింది? వామ్మో, ఇదేం చాకురా బాబు. అక్షయ, తల్లి ఏమైపోయావమ్మా? ఈ ముక్కు పుడక ఎలా దొరికిందమ్మా? నేను గుడిలో నుంచి బయటకు వస్తుండగా నిహారిక పెద్దమ్మ వాళ్ళ చుట్టం వికాస్ గారు ఉన్నారు కదా, అప్పుడు నన్ను మాంత్రికుడికి అప్పగించాలని చూశాడే అతను ముక్కు పుడక గురించి ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. సేటు, ముక్కు పుడక నా చేతికి అందింది. ముక్కు పుడకతో తిరిగి ఇంటికి వెళ్ళకపోతే నానమ్మ నన్ను ఇంకా అసహ్యించుకుంటుంది. మా మీద దయ చూపించు, వాడి మీద నీ శక్తి చూపించు. నేను రాత్రి ధరించిన ఈ ముక్కు పుడక వికాస్ గారి దగ్గరికి ఎలా చేరిందో తెలియదు, కానీ చివరికి చింటూ సహాయంతో అమ్మవారి దయ వలన నా దగ్గరికి చేరింది. ఇదంతా నీ పనే కదా? ఏం మాట్లాడుతున్నావని? దొంగ సోదమ్మతో అక్షయ్ దగ్గర నాటకం ఆడించావు. అక్షయ్ నిద్రపోతున్నప్పుడు ముక్కు పుడకను దొంగలించావు, వికాస్ గాడికి అందించావు. ఇదంతా నీ వల్లనే జరిగింది, నీ కుట్ర వల్లే జరిగింది. నోర్మూయ్ అవని. చేసిందంతా మీరు చేసి తిరిగి నా మీదకి నింద నెట్టాలని చూడకండి. అందరికీ బయట గెట్టేస్తానని అత్తయ్య వార్నింగ్ ఇచ్చింది కాబట్టి నీ కూతురు తెలివిగా తీసుకొచ్చి కట్టు కథ చెప్తుంది. అవునవును, అక్షయ్ చెప్పిన కథకు ముక్కు పొడక అని టైటిల్ పెట్టి సీరియల్ తీస్తే 2000 ఎపిసోడ్లు అయిపోతుంది. మీరెవరు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా ఈ నిహారిక కృష్ణన్నయ్యల పనే. మర్యాదగా మాట్లాడరా. మీరు ఆగండ్రా. ఏది నిజమో ఏది అబద్ధమో అంతా అమ్మవారికి తెలుసు. మంచి జరగాల్సి ఉంటే మంచి జరుగుతుంది, శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మా, నీ చేతులతో నువ్వే నాన్నమ్మకివ్వమ్మా. మీరు పెట్టిన గడువులోనే నిందని అనుభవించిన నా కూతురే తీసుకునొచ్చింది. తీసుకోండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇక మీదటైనా చెప్పుడు మాటలు వినకుండా ఉంటారని, మాట విసరకుండా ఉంటారు అని ఆశిస్తున్నాను. మీరెన్ని చెప్పినా మీ మాటలు నేను నమ్మను. నీ కూతురు ముక్కు పుడకని ఎక్కడో దాచిపెట్టి తీసుకునొచ్చింది. అవునత్తయ్య, ముక్కు పుడక పోయిందని మీరు 4 రోజులు బాధపడి వదిలేస్తారని వీళ్ళు అనుకున్నారు. పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏవీ లేవని ధీమాగా ఉన్నారు. బయటికి గెంటేయడం జరుగుతుందని మీరు అన్న దగ్గర నుంచి
అందరికి దిగులు పట్టుకుంది. అవని అత్తయ్య ఏం దాయలేదత్త. అక్షయ చెప్పిందంతా నిజం. బాబు, దీని వేషాల గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు సైలెంట్ గా ఉండు, లేదంటే నీకు కూడా ఈ దొంగతనంలో భాగం ఉందనుకోవాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కుటుంబం ఏం కుటుంబం. ఈ కుటుంబానికి ఆదర్శ కుటుంబం అని పేరొకటి. హ్, మన గుట్టు బయట జనాలకు తెలిస్తే నవ్విపోతారు. అవని వాళ్ళుంటే నవ్విపోరా ఏంటి? వేద, ముందు ముక్కు పుడకను పూజ గదిలో పెట్టు. ఒక్క నిమిషం అత్తయ్య గారు. అపవిత్రమైన ముక్కు పుడకని పవిత్రం చేశాను, తీసుకుని వెళ్ళండి. నిజాలను నమ్మలేని కుటుంబంలో బ్రతుకుతూ ఉండటం మన దురదృష్టం అవని. నీ వరప్రసాదమైన ముక్కు పుడక పరుల పాలవుతుందేమోనని భయపడిపోయాను. గుండె ఆగినంత పనైపోయింది. ఏదో విధంగా తిరిగి నీ దగ్గరికే తెప్పించుకుంటావనే నమ్మకం ఉన్నా మనసంతా గందరగోళమైపోయింది. దీనంతటికీ కారణం ఆ అక్షయ వలన కుటుంబం అంతా అల్లకల్లోలమైపోయింది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాను. చూసుకోలేకపోతే నన్ను దారుణంగా శిక్షించు. వాట్ హ్యాపెన్ అత్త? అక్షయతో ఎందుకు తిరుగుతున్నావురా? తిరగడం మానే. నువ్వు తిరగడం మానేమంటే నేను తిరుగుతాను. వీడికి రివర్స్ లో చెప్పాలి కదా. హే, నువ్వు అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేయి, శౌర్యతో అస్సలు చెయ్యొద్దు, సరేనా? సరే అత్త, నేను అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, శౌర్యతో అస్సలు చేయను. రే, ఏమైందిరా నీకు? ప్రతిదానికి నువ్వు రివర్స్ లో ఉంటావు కదా, మరి ఇప్పుడు ఇలా తయారయ్యావేంటి? ఈ మధ్యనే నాలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి అత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.